ఇప్పుడు మనము జన్మించాము. మన యొక్క పూర్వజన్మ సుకృతం మీద ఆధారపడి మన ఈ జన్మ వచ్చింది. ఆ జన్మ మంచిదై ఉండొచ్చు, చెడుదై ఉండొచ్చు, తెలియదు. మనం అనుభవించడానికి మాత్రమే వచ్చాము. ఇప్పుడు ఆ అనుభవపూర్వకంగా అనుభవించడానికి తగ్గట్టుగా, మంచిగా కానీ చెడుగా కానీ అనుభవించడానికి తగ్గట్టుగా ఈ భూమి మీద, ఈ రాష్ట్రంలో, ఈ ఊళ్ళో, ఈ ఇంట్లో, ఈ కుటుంబ సభ్యుల మధ్య పుట్టే మనం. దానికి అనుగుణంగానే మన తల్లిదండ్రులు మన యొక్క జన్మ నక్షత్రానికి అనుగుణంగా, డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా పేరు నిర్ణయిస్తుంటారు. ఆ పేరు నిర్ణయించి ఆ పేరు బట్టి పిలుస్తుంటారు. ఒకటి మనం పుట్టిన తేదీ ప్రకారము, మనం పెట్టుకున్న పేరు ప్రకారము జీవితం నడుస్తుంది. జీవితం ఈ రెండటమే నడుస్తుంది. మనం పుట్టిన తేదీ ప్రకారం, పెట్టుకున్న పేరు ప్రకారం. పుట్టిన తేదీని ఎలాగ మార్చలేము, కానీ పెట్టుకున్న పేరుతో మార్పులు రావచ్చు. పుట్టిన పేరుని బాగుంటే సరే, పుట్టిన పేరు బాగోకపోతే మార్చుకుని మన జీవితాన్ని మార్చుకోవచ్చు. ఎందుకంటే ఈ కలియుగంలో నామమే జీవితాన్ని నడిపిస్తుంది. పుట్టింది నడిపిస్తుంది, కానీ ఈ నామము అత్యంత ప్రసిద్ధిగా నడిపిస్తుంటది. ఎందుకంటే ఈ నామంతో ఎంతమందితో అది పిలిపించుకుంటారో అంత వైబ్రేషన్ నామంకి వస్తుంది. ఈ నామము గల దేహానికి వస్తుంది, ఈ దేహానికి గల జీవుడికి వస్తుంది, ఈ దేవుడికి గల ఈ జీవితానికి వస్తుంది. అంటే మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, యోగ రహస్యాలు చాలాసార్లు చెప్పుకున్నాం. ఫస్ట్లో మనం ఎందుకు పనికిరాని వ్యక్తి ఒక వీధిలో వచ్చి, మన వీధిలోనే ఉన్నాడు పోని, అతను ఎందుకు పనికిరాడు అతను ఎవరికి ఏ సహాయం ఎప్పుడు గొడవలు పెట్టుకుంటూ ఉంటాడు. అట్లాంటి వ్యక్తి చిన్న పొలిటికల్లో అతనికి పవర్ ఉంది, లేదు గవర్నమెంట్ ఆఫీసులో కొద్ది పవర్ ఉంది. పవర్ అంటే పరిచయాలు ఉన్నాయి. నాకేదో మున్సిపాలిటీలో సంబంధించి అవసరం వచ్చింది, అతని దగ్గరికి వెళ్ళి చిన్న పని చేయమని చెప్తాను. అతను వెళ్ళి కొంచెం మంచి భావన, ఆ రోజు ఎందుకు మంచి భావన ఉంది, ఆ భావనతో వెళ్ళి పని చేసుకొచ్చిన తర్వాత నాకు ఆ పని సక్సెస్ అయిపోయింది. నేను ఇప్పటి వరకు అతని గురించి ఎవరికి చెప్పను, మంచిగా కానీ చెడుగా కానీ నాకు అవసరం లేదు. కానీ ఇప్పుడు మంచి చేశాడు కాబట్టి ఆ వ్యక్తి గురించి నేను చెప్పాను. పలానా శోభాని గారు తీసుకుందాం, పలానా శోభాని గారు మున్సిపల్ ఆఫీస్లో నాకు ఈ పని చేసి పెట్టారు అనగానే, మన అమెరికా నుంచి అనురాధ ఫోన్ చేసి, శోభాని గారు మీకు ఏదో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారు కదా, నాకు ఏదో కొంచెం ప్రాబ్లం ఉంది, చేసి పెట్టండి అన్న. అదంత మాత తల్లి చేసి పెడతా అని చెప్పి ఆయన చేసి పెట్టారు. ఆయన చేసి పెట్టిన తర్వాత ఇప్పుడు అమెరికా నుంచి కూడా ఆవిడ ఎంతో మంది తెలిసిన వాళ్ళందరికీ చెప్తుంది శోభాని గారి కోసం. అంటే శోభాని గారు అంటే ఎవరు అర్థం కాని వ్యక్తి, అతను మంచివాడో చెడ్డవాడో పక్కనట్టి, పోనీ చెడ్డవాడైనా కానీ ఇప్పుడు మంచి పేరు తెచ్చుకున్నాడు. ఎలా తెచ్చుకున్నాడు? చిన్న సహాయం మీద. మరి అప్పటిదాకా ఆయన చెడ్డ పేరు అంతా ఏమైపోయింది? సహాయం చేసిన తర్వాత మంచి పేరు కింద మారిపోయింది. సరే, ఇప్పుడు ఆ పేరుని 10 మంది ఉచ్చరిస్తున్నారు, శోభాని గారు. ఎవరి నోట్లోంచైనా శోభాని గారి పేరు నాంతుంది. అప్పుడు శోభాని గారు ఏమవుతారు? అతని ఎనర్జీ ఇలా పెరిగింది అనమాట. అతని శక్తి పెరిగింది. ఇప్పుడు మున్సిపాలిటీలో పరిచయం ఉన్న వ్యక్తులను ఉపయోగించుకొని ఈయన మనందరికీ పనిచేసి పెడుతున్నారు. ఇప్పుడు మనందరం కలిపి శోభాని గారిని ఒక లీడర్గా ఎంచుకున్నాం. ఎంచుకున్న తర్వాత ఈ శోభాని గారి పేరు ఈ వీధిలోనే కాకుండా పక్క వీధిలో కూడా వెళ్ళింది. ఎలా వెళ్ళిందంటే, నాకు పక్క వీధిలో తెలుసుకున్నారు. మన వీధిలో చెప్పడం అయిపోయింది, అమెరికాలో ఆవిడ చెప్పేస్తున్నారు అనుకోకుండా. మా పక్కిదిలో కూడా నాకు తెలుసు ఉన్నారు. అప్పుడు ఆ పక్కిదిలో కూడా చెప్తాను, మా శోభాని గారు ఉన్నారు, ఏం కావాలన్నా మనకి మున్సిపాలిటీలో పని చేసి పెడతారు అని. ఆ పక్కిదిలో కూడా వచ్చారు. అలాగే ఆ పక్కిదిలోకి కూడా ఈయన బాగా పరిచయం అయిపోయారు. ఆ పక్కిదిలో కూడా శోభాని గారు అంటున్నారు. వీరికి ఆ పక్కిదిలో తెలుసుకోవడం నాకు. అలాగా మౌత్ టు మౌత్ అడ్వర్టైజ్మెంట్ మీద శోభాని గారి పేరు మొత్తం రాజమండ్రి మొత్తం, మాది రాజమండ్రి మొత్తం పాకేసింది.
లేదా ఆయన ఏదో అనంతపురం అనుకుందాం. ఆ ఊరంతా పాకేసింది. పాకేసిన తర్వాత ఒకప్పుడు ఎప్పుడు సుభాని గారు అంటే ఎవరో తెలియంది లేదు, ఒకప్పుడు సుభాని గారు కొంచెం దుర్మార్గతత్వంగా ఉన్నట్టు తెలిసింది. ఇప్పుడు మంచి పేరు మారిపోయింది. ఎలా వచ్చింది? ఆయన చేసిన మంచి కార్యం మీద. ఇప్పుడు సుభాని గారికి ఒక ఎనర్జీ ఉంది, ఒక ఎనర్జీ ఉంది, ఆయన పేరుతో ఒక ఎనర్జీ ఉంది. కానీ ఆ పేరుని ఉచ్చరించడం ద్వారా, ఆ పేరుని ఉచ్చరించడం ద్వారా ఆయన ఎనర్జీ పెరిగిపోతుంది. మీరు అనొచ్చు, లేదండి ఆయన పేరును ఉచ్చరించడం వల్ల ఎలాగా? ఆయన చేసిన మంచి కార్యం మీద ఆయన ఎనర్జీ పెరగచ్చు కదా. కాదు, ఇదందరికీ మనకు తెలియదు ఏంటంటే ఆయన చేసిన మంచి కార్యం మీద ఎనర్జీ పెరగడం కాదు, ఆయన వల్ల మనందరికీ పని అయ్యింది. ఇది మనకి పనికొచ్చిన పని. కానీ ఆయనకి పనికొచ్చే పని ఏంటంటే శుభాని 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 అని అందరూ కూడా ఉచ్చరించడం వల్ల ఆయనకి ఒక శక్తి వస్తుంది. ఆ శక్తి శుభాని కంటే పై అథారిటీ ఎవరు ఉంటారు, ఒక వ్యక్తి లేదు పొలిటికల్ లెవెల్లో లేదు ఒక పెద్ద లెవెల్లో ఒక వ్యక్తి ఉంటారు, ఆ వ్యక్తి దాకి వెళ్తుంది ఈ పేరు. మన వరకు శుభాని గారు మంచి కార్యక్రమం చేయడం వల్ల శుభాని గారి పేరు తలుచుకున్నాం, శుభాని గారిని మెచ్చుకుంటున్నాం, శుభాని గారిని గౌరవిస్తున్నాం ఇంతవరకు. కానీ శుభాని గారికి తెలియకుండా ఒక శక్తి వస్తుంది. ఎందుకు? ఈ శుభాని 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 అని పేరు పిలుస్తున్నారు కదా, ఆ పేరు పిలవడం వల్ల ఆయనకు ఒక శక్తి వచ్చి ఆయనకి ఏదన్నా పని అవ్వాల్సిన వ్యవహారం ఉంటే గనక ఆ అథారిటీ వ్యక్తి తెలుస్తుంది. అథారిటీ వ్యక్తి తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అంటే అందరి నోట్లోంచి ఈయన పేరు పలుకుతుంది. ఆయనకి ఏదైనా మంచి జరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకోసమే ఈ ఈ నామం వైబ్రేషన్ పెంచుకోవాలని చెప్తుంటాం. దానికి ఉదాహరణ మీకు నేను ఎలా ఇస్తానంటే, ఒక షాప్ పెట్టుకున్నాము, ఆ షాపులో ఒక వస్తువులు అమ్మే షాప్ అనుకుందాం. ఆ వస్తువులు అమ్మే షాప్ పెట్టుకుని దుకాణం ఓపెన్ చేశాను, షాప్ ఓపెన్ చేశాను. కానీ ఆ షాప్ కస్టమర్స్ ఎలా వస్తారు? ఇట్లాంటి షాప్ వ్యక్తులు పెట్టుకున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు రాజమండ్రిలో. అందులో నేను ఒకటి కొత్తగా పెట్టాను. మన ఆ షాపుకి జనాలు ఎలా వస్తారు అంటే, ఈ షాప్ యొక్క నేమ్కి సంబంధించింది అడ్వర్టైజ్మెంట్ చాలా మంది దగ్గరికి వెళ్ళిపోవాలి. దానికోసం పాంప్లెట్స్ పంచిపెడుతుంటాం, దానికోసము టీవీల్లో స్లైడ్స్ వేస్తుంటాము. ఇదివరకు సినిమాల్లో స్లైడ్స్ వేసేవాళ్ళము, టీవీలో స్లైడ్స్ వేస్తాము, ఫోన్లో మనం వాట్సాప్ ద్వారా స్లైడ్స్ వేసేస్తుంటాము, అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేస్తున్నాము. దానివల్ల రాజమండ్రిలో ఎన్నో షాపులు ఉండొచ్చు నాట్లాంటి షాపు, కానీ ప్రత్యేకించి నా షాప్ యొక్క అడ్వర్టైజ్మెంట్ తెలిసింది కాబట్టి నా షాప్కి రావడం జరిగింది. అంటే ఇట్లాంటి వస్తువులు వేరే షాపులో ఉండవనా? కాదు. ఈ పేరు అందరికీ తెలిసింది. శ్రీ స్వామినారాయణ అనే షాపు యొక్క పేరు అందరికీ తెలిసింది. శ్రీ స్వామినారాయణ అనే పేర్లో వైబ్రేషన్ ఉంటాయి కనుక, ఈ పేర్ల వైబ్రేషన్ ఉంటాయి కనుక ఎవరికైతే శుభానికి వెళ్ళిందో, శుభాని ఆ అడ్వర్టైజ్మెంట్ చదివాడో, ఆ పేర్ల వైబ్రేషన్ శుభాని మైండ్లో మారుస్తుంది షాప్కి వెళ్ళాలి అని. ఈ పేరు యొక్క వైబ్రేషన్ సౌమ్యకి వెళ్ళింది అంటే ఆ సౌమ్య మనసులోకి శ్రీ స్వామినారాయణ షాప్కి వెళ్ళాలని ఆలోచన వస్తుంది. ఒకసారి చూస్తే పోలా అని ఆలోచన వస్తుంది. ఎందుకు? ఆ పేరు యొక్క వైబ్రేషన్. అట్లాంటి షాపు వాళ్ళ ఈదులోనే ఉంది, ఆ వీధిలో కొనుక్కుంటుంది తను. కానీ ప్రత్యేకించి మళ్ళీ రాజమండ్రి, తను ఎక్కడ హైదరాబాద్లో ఉన్న తను రాజమండ్రి కొత్త ఇంటి కొనుక్కుంటుంది అంటే తెలీదు. ఎందుకు వచ్చిందంటే ఆ పేరు యొక్క వైబ్రేషన్, ఆ పేరుకు ఉండే వైబ్రేషన్ తీసుకొస్తుంది తప్ప దాన్ని వశీకరణ అంటాం దాన్ని, నేమ్ యొక్క వశీకరణ. ఆ పేర్ల వైబ్రేషన్ లేకపోతే కనుక నా షాపు సంబంధించి అడ్వర్టైజ్మెంట్ ఆమె దగ్గరికి వెళ్ళినా కానీ హైదరాబాద్ దగ్గరికి రాదు. ఆ పేరు యొక్క వైబ్రేషన్. ఈ సంగతి ఇది అని ఎవరికి తెలియదు. తను అనుకోవచ్చు, లేకపోతే మీరందరూ అనుకోవచ్చు, ఏదో రాజమండ్రిలో శ్రీ స్వామినారాయణ షాప్ ఉంది కదా, చూద్దామని వచ్చింది సౌమ్య అంటారు. చూద్దామని రాదు. ఆ వైబ్రేషన్, ఆ నేమ్ యొక్క
వశీకరణ తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి రాజమండ్రిలో నా షాపు వరకు మెట్టి ఎక్కడానికి చేసింది ఆ వైబ్రేషన్. అందుకనే ఈ కలియుగంలో నామ జపం అంటారు, నామ మంత్ర జపం అంటారు. అటు శివమంత్రం కానీ, విష్ణు మంత్రం కానీ, కృష్ణ మంత్రం కానీ, అమ్మవారి మంత్రం కానీ, యేసు పేరు కానీ, అల్లా పేరు కానీ ఉచ్చరించడానికి కారణం అంటే ఆ పేరు యొక్క వైబ్రేషన్ పెరుగుతుంది. ఎంతమంది అయితే ఆ పేరుని ఉచ్చరిస్తూ ఉంటారో పక్క వాళ్ళకి కూడా ఆ పేరు యొక్క వైబ్రేషన్ అందుతుంది. వాళ్ళు కూడా ఆ పేరుని ఉచ్చరించడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం కలియుగం నామమే అన్నారు. సరే, ఇవన్నీ బాగుంది. మనప్పుడు న్యూమరాలజీ గురించి తెలుసుకున్నాము, డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా పేరు పెట్టాము. డేట్ ఆఫ్ బర్త్ కనుక ఒక లక్కీ నెంబర్ వచ్చింది, ఆ లక్కీ నెంబర్లో పేరు పెట్టాం, బాగుంది. మరి ఆ పేరుకి వైబ్రేషన్ ఉందా లేదా ఎలా తెలుస్తుంది అంటే దీన్ని వైబ్రేషన్ ఉందని తెలియాలంటే వశీకరణ వచ్చింది లేదంటే 3 విధానాలు తెలుసుకోవచ్చు. 1 మోటివేషన్, 2 ఇంప్రెషన్, 3 ఎక్స్ప్రెషన్. 1 మోటివేషన్, 2 ఇంప్రెషన్, 3 ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఆ మోటివేషన్, ఇంప్రెషన్, ఎక్స్ప్రెషన్ అనేది ఎలా ఉంటుందంటే, మోటివేషన్ అంటే దీన్ని ఓవెల్స్ అంటాం. మోటివేషన్ అంటే ఓవెల్స్ కాదు, దీనికి ఒక పేరు పెట్టాం మనం, మోటివేషన్ అని. ఓవెల్స్, కాన్సోనెంట్స్ అంటే ఓవెల్స్ అంటే అచ్చులు, కాన్సోనెంట్స్ అంటే హల్లులు, ఎక్స్ప్రెషన్స్ అంటే టోటల్ నెంబర్స్. ఓవెల్స్ అంటే అచ్చులు, కాన్సోనెంట్స్ అంటే హల్లులు, ఎక్స్ప్రెషన్ అంటే టోటల్ నెంబర్స్, టోటల్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి. వీటి మీద వశీకరణ వస్తుంది. దీన్ని దశ దిశ నిర్దేశం అంటాం. దశ దిశ నిర్దేశం అంటాం. తల్లిదండ్రులు మనకు పేరు పెట్టారు, కానీ ఆ పేరు మంచిదా కాదా మనకు తెలియదు. పాపం వారికి తెలియదు. పంతులు గారి దగ్గరికి వెళ్ళి, మా పాప లేదా మా బాబు ఈ నక్షత్రంలో పుట్టారండి, ఈ నక్షత్రానికి ఏ పేరు పెడితే బాగుంటుందండి అని అడిగితే, పలానా ఏదో నక్షత్రాక్షరానికి పలానా ఏదో నామం యొక్క అక్షరం పెట్టండి అని పెడతారు. ఆ పెట్టింది బాగుంది లేదో వారికి తెలియదు, పాపం పెడతారు. కానీ మన డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా వశీకరణ లేకపోతే, ఆ పేరులో వైబ్రేషన్ శక్తి లేకపోతే అది వెళ్ళదు. దానికి శక్తి లేకపోతే జీవితంలోకి ఎదగడానికి వెళ్ళదు. అది ఉంటుంది అంతే, పేరు పిలిపించుకోవడానికి ఉంటుంది తప్ప జీవితంలో ఎదగడానికి ఉండదు. ఈ ఎదగడం కోసం చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే సిద్ధాంతం దగ్గరికి అక్కడికి ఇక్కడికి వెళ్తుంటారు. పాపం సిద్ధాంతాలు ఏం చేస్తారంటే, మనం ఆస్ట్రాలజీ సిద్ధాంతం నేర్చుకున్నాను. నేను ఏం చేస్తుంటానంటే, మీకు ఏ గ్రహం బాగాలేదు చూస్తుంటాను, లేదంటే ఏ గ్రహం బాగాలేదు దానికి దానం చేయమని చెప్తుంటాను. చేస్తూ ఉంటారు. ఆ చేస్తుంది దానం చేసేంత ఫలితం కొంతవరకు ఉంటుంది, అంతే, అక్కడికి అయిపోతుంది. మళ్ళా కొంతకాలం తర్వాత మళ్ళీ ఇబ్బంది వస్తుంటుంది, మళ్ళా వెళ్తుంటారు, మళ్ళీ ఏదో చెప్తుంటారు, మళ్ళీ దానం చేస్తుంటారు. ఇలా చేస్తూ జీవితాంతం నడవలసిందే మనం. కానీ ఒకే ఒక్కసారి మన డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా సరైన పేరు నిర్ధారణ చేసుకుని వదిలేస్తే చాలు, అది తీసుకెళ్ళిపోతుంది. మరి గ్రహాల పని ఏంటండి అంటే, గ్రహాలన్నీ కూడా వీటికి సహకరిస్తుంటాయి. ఎందుకంటే ఈ జీవితానికి కావలసిన నెంబర్ని తెచ్చుకున్నప్పుడు, ఇది చాలా ఆషామాషిగా తీసేస్తారు చాలా మంది, తీసేస్తానికి లేదు. ఇది గ్రహాలనే శాసించేస్తుంది నామము అని చాలా మంది వేరే విధంగా ఆలోచన చేస్తూ ఉంటారు. కాదు, గ్రహాలని శాసించదు, గ్రహాలని సహకారం చేసుకుంటుంది. ఎందుకంటే మనం పెట్టిన పేరు తో
మనం పెట్టిన పేరుతో జీవితంలో సాగడానికి మంచి ఉద్దేశంతో ధర్మయుద్ధం ధర్మంగా ధర్మంగా జీవించడానికి, మంచిగా జీవించడానికి, ఆరోగ్యకరమైన, ఆనందకరమైన, ఐశ్వర్యవంతంగా ఉండే పేరుని పెట్టుకున్నప్పుడు, ఆ పేరు నేను ఉచ్చరించుకుంటున్నప్పుడు, నా పేరు నేను ఉచ్చరించుకుంటున్నప్పుడు, నా పేరుని ఎంతో మంది ఉచ్చరించేలా చేసుకుంటున్నప్పుడు నా జీవితము చెడుగా నడవడానికి అవకాశం ఉండదు. తప్పులు చేయడానికి అవకాశం ఉండదు. గ్రహాలు నిన్ను ఎప్పుడు బాధపడతాయి అంటే, చాలా శ్రద్ధగానండి, గ్రహాలు ఎప్పుడు బాధపడతాయి నిన్నంటే, నీవు జీవితంలో ధర్మంగా లేకుండా, న్యాయంగా లేకుండా, సత్యంగా లేకుండా, అధర్మకరమైన జీవితాన్ని చేసుకుంటూ వెళ్తున్నప్పుడు నీ పైన గ్రహాలు నీ మీద ప్రభావం చూపిస్తాయి, నీకు బాధ పెట్టడానికి ప్రభావం చూపిస్తాయి. యాక్చువల్గా ఈ ప్రభావం చూపించి పూర్వజన్మ నుంచి లాక్కొచ్చేసే నువ్వు. కానీ ఈ జీవితం నువ్వు బాగు చేసుకోవాలనుకుంటే కనుక ధర్మంగా జీవించాలి, న్యాయంగా జీవించాలి, సత్యంతో జీవించాలి, కష్టపడి జీవించాలి. అడ్డదిడ్డం గెలిపోవడానికి కానీ, అన్యాయం గెలిపోవడానికి కానీ వెళ్ళటానికి లేదు. వెళ్ళినా పర్లేదు నువ్వు, కానీ నీ పైన ఉన్న గ్రహాలు నీ మీద ప్రభావం చూపిస్తాయి. ఆ ప్రభావం మీద నీకు ఆరోగ్యం మీద దెబ్బతీయచ్చు, ఐశ్వర్యం మీద దెబ్బతీయచ్చు, కుటుంబ జీవితంలో దెబ్బతీయచ్చు, ఏ విధంగా దెబ్బతీయచ్చేది మనకి. ఈ మూడే ఉన్నాయి: ఆరోగ్యము, ఐశ్వర్యము, కుటుంబం మీద ప్రభావం చూపిస్తుంది అది. కానీ అదే పేరుని మీరు 1 నుంచి 100 వరకు ఉన్నాయి నెంబర్లు ఫోటో వాళ్ళకి. 1 నుంచి 100 ఏంటి? ఒకటో డేట్లో పుట్టిన వాళ్ళకి 1వ నెంబర్ కాడ నుంచి 109 వరకు 109 వరకు ఉంటాయి. 109, 119 కూడా. 19 అంటే 108, 119 వరకు కూడా ఉంటాయి నెంబర్లు. అలా రెండో నెంబర్లో పుట్టిన వాళ్ళకి, 2వ తారీఖులో పుట్టిన వాళ్ళకి, 3వ తారీఖులో పుట్టిన వాళ్ళకి, 4వ తారీఖులో పుట్టిన వాళ్ళకి, ఇలాగా 1 నుంచి 9వ తారీఖు లోపు పుట్టిన వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క పేరుకి ఎన్నో నెంబర్లు ఉంటాయి. ఆ నెంబర్లో ఏ నెంబర్ నాకు కలిసి వస్తుంది చూసుకుని పెట్టుకున్నప్పుడు జీవితం ధర్మబద్ధంగా నడవడానికి అవకాశం ఉంటుంది. నువ్వు అధర్మ మార్గంలో నడవాలన్నా కానీ నీ పేరు నేను నడవనివ్వదు. సెలెక్ట్ చేసి పెట్టుకున్నావు కాబట్టి, తల్లిదండ్రులు నాకు సెలెక్ట్ చేసి పెట్టారు కాబట్టి, చిన్నప్పుడే పెట్టారు కాబట్టి ఆ పేరు నేను నడవాలంటే నడవలేను, అసలు వెళ్ళదు నాకు. ఇప్పుడు ఉదాహరణకి మేము 2006 వరకు మాంసాహారం తినేవాళ్ళం. మాంసాహారం తింటే పాపాహారము భగవంతుల్లో కలవరని తెలిసింది మాకు. నాకు జీవహింస మహాపాపం తెలిసింది. ఆ జీవహింస మహాపాపం వల్ల నేను భగవంతులో కలవని తెలిసింది. నేను మానేశాను. 2006 నుంచి ఇప్పుడు 2026, అంటే 20 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు నేను మాంసం తినాలన్నా కూడా తినలేను. ఎందుకు? నేను మానేశాను కాబట్టి. అట్లానా నేను పెట్టుకున్న పేరు మంచిగా ఉన్నప్పుడు నాకు అడ్డం మార్గాల్లో వెళ్ళాలన్నా, చెడు మార్గాల్లో వెళ్ళాలన్నా వెళ్ళనివ్వదు అది. ఉదాహరణ ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకున్నానండి. మా పెద్దవాళ్ళు నాకు చేత అయ్యప్ప మాల వేయించారు. ఎందుకు వేయించారంటే, ఇది వరకు నేను సిగరెట్లు తాగుతున్నాను, లేదంటే మద్యపానం తీసుకుంటున్నాను, లేదా జూదం ఆడుతున్నాను, మానిపించాలి నా పిల్లడి చేత అని అయ్యప్ప మాల వేశారు. నేను కూడా ఇష్టపడి వేసుకున్నాను. వాళ్ళు వేస్తే నేను వేసుకుంటానట్టు, కానీ నేను కూడా ఇష్టపడి వేసుకున్నాను. ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు జూదం ఆడబుద్ధి వేస్తుందా? ఆడబుద్ధి వేసినా కానీ నన్ను అందరూ చూస్తారు, తప్పు, నన్ను తిడతారు అని నేను జూదం ఆడను. మనసులో వచ్చినా కానీ. సిగరెట్ తాగాలనిపిస్తుందా? అనిపించదు. అనిపించినా కానీ చూస్తారేమో అని నేను తాగను. ఎందుకు? ఈ అయ్యప్ప మాల అనేది నాకొక
రక్షణ. ఈ 40 రోజుల పాటు ఒక రక్షణ. తప్పు పనులు చేయనివ్వదు, తప్పుడికి వెళ్ళనివ్వదు కూడా. ఈ దీక్ష అయిపోయిన తర్వాత మళ్ళా మునుపటి జన్మకు రావచ్చు, లేదంటే ఇప్పుడు ఈ 40 రోజులు నడిచిన జన్మనే జీవితాన్నే జన్మాంతం నడిపించుకోవచ్చు నేను. అది నా ఇష్టం. అది ఇది ఎలా పనిచేస్తుందంటే, నేను నాకు తెలియకుండా మాలేసుకున్న రోజు, మాలేసుకున్న గంట, మాలేసుకున్న నిమిషము నాకంతా కలిసి వచ్చేస్తే ఈ 40 రోజులు కూడా అద్భుతంగా సాగితే నాకు అంతే, జీవితాంతం ఇలాగే ఉండిపోవాలనిపిస్తుంది నాకు. అదే కానీ ఆ మాలేసుకున్న రోజు నాకు అనుకూలమైన దినం కాకపోయినా, మాలేసుకున్న టైము నాకు అనుకూలమైన కాలం కాకపోయినా, బలవంతాన్ని 40 రోజులు దీక్ష చేస్తాను. 40 రోజుల తర్వాత వెంటనే నా యొక్క పూర్వవాసనలు అన్నీ వచ్చేస్తాయి. మందు తాగడము, జులాడటము, జీవం చేయడము, పాపాలు చేయడం అన్నీ వచ్చేస్తాయి. ఇది ఎలా రక్షణ? మన పుట్టిన తర్వాత తల్లిదండ్రులు పెట్టే పేరు, మన డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా మంచి పేరు పెట్టుకుంటే కనుక ఆ మంచి పేరులో ఎన్నో చూసుకోవాలి మనం. ప్రొనాలజీ చూస్తాము, లైఫ్ గ్రాఫాలజీ చూస్తాము, అలాగే ఇప్పుడు మనం నేర్చుకునే మోటివేషన్, ఇంప్రెషన్, ఎక్స్ప్రెషన్ కూడా చూడాలి మనం. ఇంకా చాలా చూడాలి. మీకు తర్వాత చాలా చెప్తాను మీకు నేను. ఓకే, ఇంత విధంగా చూసుకుంటే కనుక మనము మన జీవితంలో పేరు చాలా సూపర్ స్థాయికి తీసుకెళ్ళిపోతుంది. కృష్ణుడికి ఎన్ని పేర్లు ఉన్నాయి? కృష్ణ, అనంత, అచ్యుత, గోవింద, హరి అని ఎన్ని పేర్లు వచ్చినాయి ఆయనకి. ఆ పేర్లన్నీ కూడా ఆయనకి వైబ్రేషనే పెంచియే. ఆ పేర్లన్నీ కూడా ఆయన శక్తిని పెంచియే. ఏ దేవుడికి కూడా నారాయణుడే సాక్షాత్ భూమి మీదకి వచ్చిన తర్వాత, మానవుడిగా పుట్టిన తర్వాత, దేవుడికి కూడా నారాయణుడు భూమి మీదకి మానవుడిగా అవతరించిన తర్వాత ఆయనకు ఒక పేరు కావాలి. ఆయన పేరు కృష్ణ, ఆయన పేరు రామ, ఆయన పేరు నారాయణ పెట్టారు. ఆ పేరు యొక్క ఎనర్జీ వారి జీవితాన్ని తీసుకెళ్తుంది. ఖచ్చితంగా మీరు అంగీకరించండి, అంగీకరించకపోండి, తెలుసుకోండి, తెలుసుకోకపోండి, కానీ అదే తీసుకెళ్తుంది. వారి పుట్టిన నక్షత్రం, వారు పుట్టిన టైము తీసుకెళ్తుంది, వారు పెట్టించుకున్న పేరు తీసుకెళ్తుంది. రెండు తీసుకెళ్తుంది. రెండు కూడా అందంగా ఉంటే హాయిగా తీరుతుంది. రెండట్లు ఏది తేడా ఉన్నా కానీ తేడాయే, జీవితం తేడాయే, అంటే అంత అందంగా సాగదు. ఓకే.